నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రకాశం జిల్లా వెల్లంపల్లిలో ఆర్జీవీ చెవిరెడ్డి మంతనాలు. కాసేపట్లో ఒంగోలు పిఎస్లో విచారణకు హాజరు. జగన్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి కౌంటర్. ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని ఎక్స్లో ట్వీట్. అమరావతితో అనుసంధానానికి కృష్ణానదిపై భారీ వంతెన నిర్మాణం. బెజవాడలో ప్రవేశించకుండానే రాజధానికి చేరుకునే అవకాశం. ఢిల్లీలో విద్యా సంస్థలకు ఆగని బాంబు బెదిరింపులు. తనిఖీల్లో పేలుడు పదార్థాలు లేవని తేల్చిన పోలీసులు. మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం. సెక్టార్ 18 శంకరాచార్య మార్గులో చెలరేగిన మంటలు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై మార్ఫింగ్ ఫోటోలు పెట్టారనే ఆరోపణల కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో ఒంగోలు ఠాణాలో విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చేరుకున్న ఆయనను ఓ హోటల్లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఆర్జీవీ చెవిరెడ్డి భేటీపై వివరాలు చెప్పండి. షాహీన్ ప్రస్తుతానికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు చేరుకున్నారు. రోలర్ కోస్టర్ చేస్తూ తన కారుని ఇప్పుడే చేరుకుంది. కారులో అతను తనతో పాటు కొద్దిమంది ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. కారుతో పాటు నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్ లో చేరుకుంటున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం అంటే 11 గంటల సమయంలో ఆయన నేరుగా కారు మీద వచ్చి మధ్యపాడు మండలం వెల్లంపల్లి వద్ద ఉన్న ఒక హోటల్లో చేరుకున్నారు. అప్పటికే వైకాపా నాయకులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మరి కొంతమంది వైకాపా నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈయన వచ్చిన తర్వాత వైకాపా నాయకులు కొద్దిసేపు బయట టీ తాగుతూ వాళ్ళతో పాటు మంతనాలు జరిపారు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక న్యాయవాదిని కూడా పిలిపించుకొని ఈ కేసు సంబంధించిన విషయాలన్నీ కూడా న్యాయవాదికి చెప్పి కేసుని ఎలాగైనా మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసును ఒప్పచెప్పారని, కేసుని ఎలాగైనా నెగ్గుకు రావాలంటే లాయర్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. దీంతో పూర్తిగా ఇది వైకాపా వెనుకుంది, రామ్ గోపాల్ వర్మకు వైకాపా వెనుకున్నారనే ఒక విషయాన్ని బయటపడినట్టు అయింది. హోటల్లో కొద్దిసేపు పాటు అక్కడ విశ్రాంతి తీసుకొని ఫ్రెష్ అయ్యి ఒక కారులో ఆయన ఒంగోలు చేరుకున్నారు. 15 నిమిషాలు జర్నీ చేసిన అనంతరం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకులైన నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ పై మార్కింగ్ కేసు ఒకటి ఇంపై నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ భాగంగా వీళ్ళు ముగ్గురిని మార్కింగ్ ఫోటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారనే విషయంపై మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో 8 కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు పోలీసులు పిలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రస్తుతానికి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు రవికృష్ణ. జైలులో దస్తగిరిని ఇబ్బంది పెట్టిన ఘటనపై కడప జైలులో విచారణ ప్రారంభమైంది. విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ఎదుట దస్తగిరి హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరిని వైసీపీ ప్రభుత్వంలో జైలు అధికారులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఆ కేసులో నిందితులుగా ఉన్నంత వారందరూ కూడా ప్రలోభ పెట్టి బెదిరింపులు గురిచేసి ఇబ్బందులు పెట్టినటువంటి ఘటన పైన దస్తగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణ అధికారి కొద్దిసేపటి క్రితమే కడప జైల్లో విచారణ కూడా మొదలుపెట్టారు. దస్తగిరి ఎవరైతే బాధితుడు ఉన్నాడో దస్తగిరి కడప జైల్లో తనకు ఎదురైనటువంటి ఇబ్బందులు, ప్రలోభాలు, బెదిరింపులు అన్నిటిపైన విచారణ అధికారిగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ ఎదుట ఆయన వాంగ్మూలం కూడా ఇస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితమే దస్తగిరి పులివెందుల నుంచి కడప జైలుకు చేరుకుని విచారణ అధికారి ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా 2023
అక్టోబర్ 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి SC/ST అట్రాసిటీ కేసులో దస్తగిరి కడప జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే అనేక మార్లు ఇక్కడ కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ప్రకాష్ కావచ్చు, అదేవిధంగా వైద్య శిబిరం పేరిట కడప జైల్లోకి వచ్చి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఈ వివేక హత్య కేసులో A5గా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి కూడా SSR బారెక్లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి SSR బారెక్లోకి వెళ్లి అతన్ని ప్రలోభ పెట్టడమే కాకుండా బెదిరించారనేది కూడా ప్రధానంగా ఆ అభియోగాలను మోపుతున్నాడు దస్తగిరి. ఆ లోపల బ్యారెక్లోకి వెళ్ళి ఎవరైతే చైతన్య రెడ్డి ఉన్నాడో వివేక హత్య కేసులో నువ్వు అప్రూవర్గా మారడం వల్ల మా కుటుంబానికి అదేవిధంగా వైఎస్ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తలెత్తుకోలేకపోతున్నారు. నువ్వు వెంటనే మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని కూడా దస్తగిరిని డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు. అయితే ఆయన మాటలు ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో మరోసారి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినట్లయితే నీకు 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఈ డబ్బులు తీసుకోకుండా నువ్వు సిబిఐకి అనుకూలంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చంపేస్తామని కూడా డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో దస్తగిరిని బెదిరించే సమయంలో ఈ జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రకాష్ కూడా పక్కనే ఉన్నాడనేది ప్రధానమైన అభియోగం. వారందరికీ కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు వివేక హత్య కేసులో ఉన్నటువంటి వారందరికీ కూడా అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి. ఎందుకు సిబిఐకి వీరు మద్దతుగా నిలుస్తున్నారు, అప్రూవర్గా ఉండాల్సిన అవసరం ఏముందని కూడా జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా దస్తగిరిని బెదిరించినట్లు సమాచారం ఉంది. అందులో భాగంగానే ఆయన మాటలు కూడా లెక్క చేయకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల్ని దస్తగిరి భార్యను కూడా ఇబ్బంది పెట్టినట్లు, ఆమెకు మతిస్థిమితం లేదని కూడా లెటర్ రాయించుకునే ప్రయత్నం కూడా ఈ జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రకాష్ చేసినట్లు కూడా దస్తగిరి ప్రధానంగా ఆరోపిస్తూ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇవన్నీ లెక్క చేయకపోవడంతో దాదాపు వారం రోజుల పాటు దస్తగిరిని ఇదే జైల్లో చీకటి గదిలోనే నిర్బంధించారనేది కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఏడాది నుంచి 2023 అక్టోబర్ నుంచి 2024 వరకు జైల్లో ఉన్న తర్వాత ఫిబ్రవరిలో బయటకు వచ్చిన తర్వాత దస్తగిరి పలుమార్లు మీడియా ఎదుట ఇవే ఆరోపణలు చేశారు. చైతన్య రెడ్డి బెదిరించాడని, ఇక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ బెదిరించాడని, అదేవిధంగా డిఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సిఐ వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారని కూడా మీడియా ఎదుట పలుమార్లు ఆరోపణలు చేశాడు. అప్పుడు ఉన్నటువంటి ముగ్గురు ఎస్పీలు, కడప జిల్లాలో పనిచేసినటువంటి ముగ్గురు ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాడు. అదేవిధంగా సిబిఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు అప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దస్తగిరి చేసినటువంటి ఫిర్యాదును లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వారం కిందటనే దస్తగిరి జిల్లా ఎస్పీని కలవడం, దానికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడంతో వెంటనే కేసు నమోదు చేయాలని పులివెందుల పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతోనే ఈ నెల 3వ తేదీన 4 పైన పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య ఈ 4 పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విచారణాధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ ప్రస్తుతం కడపకు చేరుకుని లోపల విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కడప జైల్లో విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం లోపల దస్తగిరి విచారణ ముందుగా ఎవరైతే బాధితుడు ఆరోపణలు చేస్తున్నాడో, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడో అతని నుంచి వాంగ్మూలం తీసుకోవాలని విచారణ అధికారి భావిస్తున్న నేపథ్యంలో అతనికి ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి, జైల్లో 4 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, జైలు అధికారులతో పాటు డాక్టర్ చైతన్య రెడ్డి నుంచి కావచ్చు, అక్కడ జైలర్ల అధికారుల నుంచి కావచ్చు, ఖైదీల నుంచి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే దానిపైన కూలంకషంగా ఈరోజు సాయంత్రం వరకు అతన్ని విచారించి అతని నుంచి వాంగ్మూలం కూడా తీసుకునే తర్వాత అక్కడ లోపల ఉన్నట్టు బ్యారెక్లో SSR బ్యారెక్లో ఇతన్ని రిమాండ్ ఖైదీగా దస్తగిరిని పెట్టారు. ఆ బ్యారెక్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఉందా, ఆ సీసీ ఫుటేజ్లో అప్పుడు బెదిరించిన సమయంలో డాక్టర్ చైతన్య రెడ్డి లోపలికి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ అందుబాటులో ఉందా లేదా అనేది కూడా
విచారణాధికారి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఆ దస్తగిరి ఉన్న సమయంలో ఆ డ్యూటీలో ఆ రోజు నవంబర్ 28, 2023 నవంబర్ 8 డ్యూటీలో ఉన్నటువంటి వార్డర్లు ఎవరు, జైలు వార్డర్లు ఎవరు, జైలర్లు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఖైదీలు ఎవరు, వాళ్ళందరినీ కూడా ఈ విచారణ అధికారి విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ దస్తగిరి విచారణ పూర్తి కాగానే జైలు సిబ్బందితో కూడా విచారించి ఆయన వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకున్న తర్వాత రేపు డాక్టర్ చైతన్య రెడ్డిని, అదేవిధంగా ప్రస్తుతం కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ నెల్లూరులో జైలు సూపరింటెండెంట్గా ఉన్నారు, ఆయన కూడా సమాచారం అందించారు రేపు విచారణకు రావాలని. వారిద్దరు కూడా రేపు విచారణకు హాజరై వారు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రికి విచారణ పూర్తయిన తర్వాత మరో వారం రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇది కడప జైలు నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు మురళి. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్ క్యారెక్టర్ విలువలపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిస్పందించిన విజయసాయిరెడ్డి విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదని తేల్చెప్పారు. అందుకే రాజ్యసభ పదవి, పార్టీ పదవులతో పాటు రాజకీయాలను వదులుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా విజయసాయిరెడ్డి గురించి మీడియా ప్రతినిధులు గురువారం జగన్ వద్ద ప్రస్తావించగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలని, అలాంటప్పుడే అతడిని నాయకుడిగా ఎదుటి వాళ్లు చూపిస్తారని, కాలర్ ఎగరేసుకుని తిరగడానికి వీలుంటుందన్నారు. సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన మిగిలిన రాజ్యసభ సభ్యుల విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యేని చూస్తే వీళ్లు నాయకులు, లీడర్లు అనే క్రెడిబిలిటీ రావాలని జగన్ అన్నారు. ఈ క్రమంలో ఇవాళ విజయసాయిరెడ్డి జగన్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదిక గట్టి కౌంటర్ ఇచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకిలో 56 మందికి 77 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసానిస్తోందని మంత్రి తెలిపారు. జగన్ ఐసీయూలో పెట్టిన ఆరోగ్యశ్రీకి తాము వచ్చాక ఊపిరిపోసామన్నారు. జగన్ 1.0 ప్రజల బెంబేలెత్తి 11 సీట్లకే పరిమితం చేశారని, ఇక జగన్ 2.0 ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రజలు ఎదురుదండాలు పెడుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లతో యుద్దం చేయాలన్నా జగన్ పిరికివాడిలా మైకు ఇవ్వడం లేదని, కుంటి సాకులు చెప్తున్నారని గొట్టిపాటి మండిపడ్డారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవిళిలో అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి 3 ఎకరాల పొలం ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేస్తున్నాడు. గత 2 ఏళ్లుగా దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 8 లక్షల రూపాయల వరకు అప్పుల పాలైన వన్నూరు స్వామి వాటిని తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు బళ్ళారి విమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం తీసుకుంటున్న వైద్యురాలపై సస్పెన్షన్ వేటు పడింది. గైనిక్ వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ శోభాదేవి గర్భిణీల శస్త్రచికిత్స కోసం 5,000 నుంచి 10,000 వరకు లంచం తీసుకుంటున్నారని కలెక్టర్కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత నెల 25న కలెక్టర్ విజయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులో తిరిగి చికిత్స పొందుతున్న బాలింతలను వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో శోభాదేవి తమ వద్ద లంచం తీసుకున్నారని వీడియోలతో సహా 2 వ్యక్తులు ఫిర్యాదు చేశారు. వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. దీంతో శోభాదేవిని విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాల బియ్యాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న బియ్యం వ్యాపారి స్టేషన్కు చేరుకుని బియ్యాన్ని వదిలేయాలంటూ పోలీసులపై రుబాబు చేసినట్టు సమాచారం. మరో పోలీసు వచ్చి బియ్యంతో పాటు వాహనాన్ని వదిలేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని ఉరవకొండ సీఐ మహానంది దృష్టికి తీసుకెళ్లగా విచారించి ఏం జరిగిందో తెలుసుకుంటామని చెప్పారు. అక్రమంగా బియ్యం తరలించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహాకుంభ్ నగర్లోని క్యాంపులో మంటలు ఎగిసిపడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రమాదం మరింత తీవ్రం కాకముందే అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలు మరిన్ని టెంట్లకు విస్తరించకుండా హుటాహుటిన ఆపరేషన్ నిర్వహించాయి. మైక్ల ద్వారా హెచ్చరిస్తూ యాత్రికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం.
इधर आप देख सकते हैं ये टॉयलेट है, ये पूरे जल के खाक हो गए। దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం ఓ ప్రముఖ కళాశాల, 2 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం మరోసారి కలకలం రేపింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, అహ్ల్ ఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్, శివనాడార్ స్కూల్ కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో ఆయా స్కూళ్ల, కళాశాలకు వెళ్లి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులకు గాలం వేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆ ఆరోపణలకు ఆధారాలుంటే రుజువు చేయాలని సవాల్ చేసింది. అలా లేని పక్షంలో కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ ఆరోపణలు అసత్యమని తేలితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందనే కారణంగా ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఫోన్ కాల్స్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలని సచ్దేవా డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాము న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పార్టీ మారితే ఒక్కో అభ్యర్థికి మంత్రి పదవితో పాటు 15 కోట్లు ఇస్తామని 16 మంది ఆప్ నేతలకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు సెలవు ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగి సహ ఉద్యోగులపై కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతానికి చెందిన అమిత్ కుమార్ సర్కార్ అనే వ్యక్తి సాంకేతిక విద్యా విభాగంలో పనిచేస్తున్నాడు. సెలవు విషయంపై నిందితుడు సర్కార్ తన సహ ఉద్యోగులతో గొడవపడ్డాడు. మాటకు మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం రోడ్డు మీదకు వచ్చి కత్తితో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. దానిని కొంతమంది స్థానికులు వీడియోలు తీయగా వారిని కూడా నిందితుడు బెదిరించాడు. ఈ ఘటనలో గాయపడిన సహ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 2కి స్వల్ప గాయాలవగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని, సెలవు నిరాకరించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఈ ఆంక్షలతో ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించే అధికారం ఉంది. అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేపడుతోందని ట్రంప్ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసి ఐసీసీ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ట్రంప్ మండిపడ్డారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ జరిగిన 2 రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై గతేడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కృష్ణానదిపై భారీ వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఫలితంగా బెజవాడలో కాలు పెట్టకుండానే అమరావతికి చేరుకునే అతి దగ్గరి మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వంతెన రాజధాని అభివృద్ధికి కూడా బూస్టింగ్ ఇవ్వనుంది. కృష్ణానదిపై నిర్మిస్తున్న ఈ అతిపెద్ద వంతెనకు సంబంధించిన దృశ్య వీక్షణం ఇప్పుడు చూద్దాం. కనుచూపు మేరలో నీలిరంగుతో నీటి ప్రవాహం, కృష్ణమ్మకు దారిచ్చి పక్కకు జరిగినట్లు కనిపించే కొండలు, పచ్చని పంట పొలాలు ఓవైపు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరోవైపు. మధ్యలో ఉన్న ఈ బాహుబలి బ్రిడ్జ్ కృష్ణమ్మకు వడ్డానంలా ఉంది.
విజయవాడ వెస్ట్ బైపాస్ను 47.8 కిలోమీటర్లు నిర్మిస్తూ ఉండగా చిన్నౌటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ప్యాకేజీ 3గా నిర్ణయించి పనులను దాదాపు 90% పూర్తి చేశారు. అదేవిధంగా గొల్లపూడి నుంచి ఇటు కాజా టోల్ గేట్ వరకు 17.8 కిలోమీటర్లు కలిపి మొత్తం 47.8 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. వీటిలో గొల్లపూడి వరకు నిర్మాణం పూర్తయిన దృష్ట్యా గొల్లపూడి దగ్గర నుంచి రాజధానికి కనెక్టివిటీ కలిగించేందుకు గాను భారీ బాహుబలి వంతెనను కృష్ణానదిపై నిర్మిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం శరవేగంగా కొనసాగుతూ ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణంలో భాగంగా గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు మరో 17.8 కిలోమీటర్ల మార్గాన్ని NHAI 1546 కోట్లతో నిర్మిస్తోంది. ఈ మార్గంలో కృష్ణానదిపై భారీ బాహుబలి నిర్మాణం జరుగుతోంది. గొల్లపూడి వద్ద ప్రారంభమయ్యే ఈ వంతెన అమరావతిని దేశంలోని మిగిలిన హైవేలతో అనుసంధానిస్తోంది. వెస్ట్ బైపాస్ లో ప్యాకేజీ 4గా నిర్ణయించి దీని నిర్మాణ బాధ్యతలను నవయుగ, అదానీ గ్రూపులకు అప్పగించారు. 2001లో నిర్మాణ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు అత్యంత వేగంగా సాగిస్తున్నాయి. ప్రస్తుతం మనం బ్రిడ్జి పైన ఉన్నాము. బ్రిడ్జి చూస్తే కనుక చాలా వేగంగా నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ 6 లైన్ల ఈ బ్రిడ్జి చాలా విశాలంగా నిర్మిస్తూ ఉన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జిని 6 వరుసలతో రహదారి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకవైపు తారుతోనూ ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక తారు వేసి మొత్తం రాకపోకలకు అనువుగా ఉండేలా దీన్ని ప్రస్తుతం తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ రెండు వైపులా ఈ తారు వేయడం పూర్తయిన వెంటనే ఈ మార్గంలోనే రాజధానికి వెళ్ళేటువంటి వాహనాలన్నింటి కూడా అనుమతించనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇటు గొల్లపూడి వద్దకు వచ్చి వెంటనే ఈ బాహుబలి బ్రిడ్జ్ ఎక్కి అమరావతికి వెళ్ళవచ్చు. చాలా వేగంగా ప్రయాణించేలా గంటకు 100 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళేలా ఈ రహదారిని చాలా విశాలంగా నిర్మిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ ప్రమాదాలకు తావివ్వకుండా చాలా సురక్షితంగా వచ్చే వారందరూ కూడా రాకపోకలు సాగించేలా అధికారులు అన్ని రకాలుగా దీని వెనుక తగిన చర్యలైతే తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ చివరిలోగా బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అమరావతి నిర్మాణం ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో బ్రిడ్జి గనక రాకపోకలు ప్రారంభిస్తే భారీ వంతెనల మీదుగా ఇటు రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా దగ్గర మార్గంలో అమరావతికి తీసుకురావచ్చు. అదేవిధంగా రాజధాని అభివృద్ధికి చాలా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. గొల్లపూడి సమీపం నుంచి వెంకటపాలెం వరకు 3.1 కిలోమీటర్ల మేర నిర్మాణం దాదాపు పూర్తయింది. చిన్న ఔటుపల్లి నుంచి వచ్చే బైపాస్ తో బ్రిడ్జిని ఇటీవల అనుసంధానించారు. వాహనాల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ బాహుబలి బ్రిడ్జ్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే అతిపెద్ద వంతెనగా గుర్తింపు పొందింది. ఎగువ నుంచి ఉధృతంగా వస్తోన్న కృష్ణమ్మని తట్టుకొని బలంగా నిలబడేలా 53 భారీ పిల్లర్లతో పక్కపక్కనే 2 వరుసల్లో వంతెనను నిర్మించారు. సిమెంట్, కాంక్రీట్ మిశ్రమంతో తయారు చేసిన సెగ్మెంట్లను భారీ లాంచర్ల సాయంతో బ్రిడ్జి పిల్లర్ల మధ్య అమర్చారు. అమరావతి నడిబొడ్డు నుంచి వెళ్లే ఏకైక జాతీయ రహదారిలో ఈ వంతెన ఒక భాగం. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు విజయవాడకు వెళ్లకుండానే ఈ వంతెనపై నుంచి ప్రయాణించనున్నాయి. అమరావతికి వచ్చే వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు విజయవాడ మీదుగా వస్తూ గంటల తరబడి ట్రాఫిక్ లో వేచి చూడాల్సి వస్తోంది. వంతెన అందుబాటులోకొస్తే గొల్లపూడి నుంచి నిమిషాల వ్యవధిలోనే సచివాలయానికి చేరుకోవచ్చు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి వచ్చేవారు సైతం చిన్న ఔటపల్లి వద్ద బైపాస్ ఎక్కితే బెజవాడలో కాలు పెట్టకుండానే తక్కువ సమయంలోనే అమరావతికి వెళ్లొచ్చు. ఏప్రిల్ నెలాఖరుకు వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జిని ఏప్రిల్ చివరి నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా నిర్మాణ సంస్థలతో శరవేగంగా పనులు చేపడుతోంది. వీలైనంత త్వరగా ఇటు రాజధాని అమరావతిని, హైదరాబాద్, అలాగే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే గుంటూరు వైపు కూడా కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోబోతుంది. వీలైనంత త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అమరావతి.